ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 107వ సర్వజన మహాసభ సమావేశం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 107వ సాధారణ మహాసభ బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు అధ్యక్షతన వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ చైర్మన్ ఘన్ని కృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, ప్రముఖ వ్యాపారవేత్త చలమూరి శ్రీనివాస్, ప్రముఖ వైద్యులు డాక్టర్ చలమూరి తులసి మోహన్, అల్లు బాబీ, బండారు మధుసూదన్ రావు తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు బ్యాంక్ అభివృద్ధికి చైర్మన్ చల్లా శంకర్రావు పాలకవర్గం చేస్తున్న కృషిని కొనియాడారు. బ్యాంకును ప్రగతి పదంలో నడిపిస్తూ సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టారని ప్రశంసించారు. చైర్మన్ చల్లా శంకర్రావు మాట్లాడుతూ తాము బాధ్యతలు చేపట్టే సమయానికి అస్తవ్యస్తంగా ఉన్న బ్యాంకును ప్రస్తుతం 14 కోట్ల రూపాయల లాభాల్లోకి తీసుకువచ్చామని తెలిపారు. సభ్యుల సహకారం, పాలకవర్గం సమిష్టి కృషి, ఉద్యోగుల అంకిత భావంతో ఈ విజయాన్ని సాధించామని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఆధునిక సేవలు అందిస్తూ బ్యాంకును మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్లు ఎనుమల రంగారావు, కప్పల సూర్యప్రకాష్ రావు, పడాల శ్రీనివాసరావు, పిల్లి శ్యామ్ కుమార్, ఎర్రమోతు ధర్మరాజు, బుడ్డిగ రవికొండలరావు, ఆళ్ల వెంకట్రావు, పోలాకి పరమేశ్వరరావు, ముగిది శ్రీనివాసరావు తదితరులు పాల్గొని సభా కార్యక్రమాలను పర్యవేక్షించారు. మీటింగ్ అధ్యక్షులు చల్లా శంకర్రావు గారు, ఉపాధ్యక్షులు, డైరెక్టర్స్ కి, సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనాలు. చాలా సంతోషం. సరిపల్లి విశ్వేశ్వరరావు గారు ప్రారంభించిన ఈ బ్యాంక్ ఈ రోజున ఉన్నత స్థానానికి చేరడం, ఆంధ్రప్రదేశ్లోని అగ్రగామి బ్యాంక్ నిలవడం యాజమాన్య యొక్క ముందు చూపుగా నిదర్శనమైన పదవి చేస్తా ఉన్నా. ఒకటి, ఎవరైతే అందుబాటులో తక్కువ వడ్డీలో దొరికేలాగా వెంటనే వారికి అప్పు పుట్టేలాగా, అలాగే అప్పు తీసుకునేలాగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. డిపాజిట్లు రావడం బ్యాంకు మీద నమ్మకాన్ని నిలబెడతాం. 100 కోట్ల రూపాయలని మళ్ళా సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళాలి. బ్యాంకు బ్యాలెన్స్ ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటో బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఇవాళ ఆర్యాపురం బ్యాంక్, మనకు 3 బ్యాంకులు ఉన్నాయి. ఆర్యాపురం బ్యాంక్ ప్రధానమైంది, అలాగే ఇండియన్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంకు, జాయింట్ బ్యాంక్, 3 బ్యాంకులు కూడా చక్కటి పనిచేయడం వస్తున్నాయి. ఆర్యాపురం బ్యాంక్ అనేక బ్రాంచ్లు ఉన్నాయి, అనేక ప్రాంతాల్లో. ఇవాళ రాష్ట్రంలో ఒకప్పుడు తిరుపతి, విశాఖపట్నం ఉండేది. ఆ స్థాయిలోనే మన బ్యాంక్ కూడా ఉండడం చాలా అదృష్టం. కల్పించేలాగా చేయడం, బ్యాంక్ మీద నమ్మకం సడలింది. మధ్యలో కొంతమంది చేసిన నిర్వాహకం వల్ల బ్యాంక్ మీద నమ్మకం సడలింది. వారు చేసిన పూర్తిగా వల్ల అలాంటిది. ఎందుకంటే ఆ క్రెడిబిలిటీ పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం పిలుస్తూ ఉన్నారు. నేను పెద్దగా రాజకీయాలతో బ్యాంకులు రాజకీయాలకు వాడుకునే అవకాశం ఇవ్వలేదు. 44 సంవత్సరాల చరిత్రలో బ్యాంకులు కానీ, అలాగే ఛాంబర్ కాంగ్రెస్లో కానీ నేను రాజకీయ చేస్తాను. అందువల్ల రాజకీయాలు ఖచ్చితంగా ఉన్నది. ఈ సంవత్సరం అన్ని వర్గాల ప్రయత్నం కాపాడాలి, 15 వర్గాల ప్రయత్నం కాపాడాలని ఉంటాం. ఈ బ్యాంక్ ఇంకా పురోగతి సాధించాలని దక్షిణాలను కూడా శుభాకాంక్షలు సెలవు. ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 107వ సాధారణ మహాసభకి విచ్చేసినటువంటి మా బ్యాంకు యొక్క ఖాతాదారులు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సాధారణ మహాసభకి ఇటు సోదరులందరూ సుమారుగా 30,000 మంది ప్రతి సంవత్సరం వస్తారు. ఈ సంవత్సరం కూడా 30,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా మా లాభాల్లోనే, మా బ్యాంక్ వచ్చినటువంటి లాభాల్లోనే ఒక చిరుకానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మేము వచ్చినటువంటి ఇది 2వ సంవత్సరం. మొట్టమొదటి సంవత్సరం అన్ని ఖర్చులు పోను 12 కోట్ల రూపాయలు లాభం వచ్చింది బ్యాంక్కి. అలాగే ఈ సంవత్సరం 25-26లో అయితే 14 కోట్లు వచ్చింది. అన్ని ఖర్చులు పోను. ఈ 2 సంవత్సరాలు 26 కోట్ల రూపాయల లాభం బ్యాంక్కి మేము లబ్ధి పొందడం జరిగింది.
దీనికి కారణం ఏంటంటే అవతల డిపాజిట్స్ కానీ లోనింగ్ కానీ రికవరీ కానీ మా డైరెక్టర్లు మా ఎంప్లాయీస్ అందరూ కూడా మేము ఆ బ్యాంకుని డెవలప్ చేయాలి ఉద్దేశంతోనే మంచి ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్తో నీతి నిజాయితీగా ఆ బ్యాంకుని మేము ఒక ట్రస్టీలుగా దాన్ని చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఇంకా బ్యాంకుని ఆంధ్రప్రదేశ్లోని అగ్రగామిగా తీసుకురావాలని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు 16 బ్రాంచులు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా ఏదైనా ఒక 2 బ్రాంచులు పెడదాం అనుకుంటున్నాం. ఇప్పటికీ మా బ్యాంకులో 99,000 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. 150,000 మంది ఎవరు డిపాజిట్దారులు కానీ ఖాతాదారులు కానీ ఉన్నారు. అందువల్ల ఏంటంటే చాలా పెద్ద బ్యాంకు. అందువల్ల మా వరకు ప్రజలు మా మీద ఉన్న విశ్వాసంతో 10% నెగ్గి 12 మందికి 12 మందిని నెగ్గి 80% మాకు ఇవ్వడం జరిగింది. అందు గురించి ఏంటంటే దానికి ఈ రకంగా బ్యాంకును డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రాబోయే కాలంలో మేము నా పాలక మండలి అందరం కూడా దీన్ని డెవలప్ చేస్తామని ఈ రకంగా ప్రజలందరికీ కూడా రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తూ అలాగే రాయమండ్రి ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కూటమిలో ఉన్నటువంటి మన నాయకులందరికీ కూడా నా హృదయ అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ప్రజలు ఓటేసి గెలిపించవలసిన సంస్థనే నామినేట్ చేసేసారు అంటే ఎంత దుర్మార్గం. ఎప్పుడన్నా చరిత్ర ఉందా ఆర్యాపురం బ్యాంకులో నామినేట్ చేసేది ఏంటి? అయితే ఎమ్మెల్యేని నామినేట్ చేసేసుకోవచ్చుగా జగన్ గారు, ఎంపీని నామినేట్ చేసేసుకోవచ్చుగా మోడీ గారు. ఏవో కూడా కూర్చున్నాం ఎలక్షన్లో వారికి వారి టీంకి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ అవకాశం ఈ వాతావరణం చూస్తుంటే నాకు వాతావరణంగా కనపడుతుంది. కారణం శంకర్రావు గారి నిరంతరంగా ప్రతి సంవత్సరం ఈ గిఫ్ట్లు పంచిపెట్టే విధానం సక్రమమైన పద్ధతిలో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది కాకుండా ముఖ్యంగా ఖాతాదారులకి ఒక సెక్యూరిటీ ఆయన కనుక చేయగలిగారని నేను ప్రత్యేకించి ఆయనకి అభినందనలు జరుగుతున్నాను. అలాగే వాళ్ళ సిబ్బంది మరియు వాళ్ళ డైరెక్టర్లు అంతఃసహకారంతో ఈ